నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో ధనుసు రాశి వారికి జూలై మాస గోచార ఫలితాలు తెలుసుకుందాము. 2026 సంవత్సరం జూలై మాసం ధనుసు రాశి వారి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు ఖగోళంలో ధనుసు రాశిని అనుసరించి గ్రహాలు ఏ ఏ స్థానాల్లో స్థితి పొంది ఉన్నాయి, ఏ ఏ గ్రహాలు అనుకూలంగా లేవు అనేది తెలుసుకుందాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధనుసు రాశి వారికి ఈ మాసంలో జూలై మాసంలో ధనుసు రాశి నుంచి 3లో రాహు సంచారం కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక 4లో శని సంచారం, అర్ధాష్టమ శని సంచారం అంత అనుకూలం కాదు. ఇక 6లో కుజుడు అనుకూలిస్తున్నాడు బాగానే అనేది చెప్పచ్చు. ఇక 7లో రవి 17 వరకు సంచరించి 18 నుంచి కర్కాటక రాశిలో భాగ్యస్థానంలో సంచరించడం, గురువుతో యుతిలో ఉండటం వలన రవి సంచారం బాగుంటుంది అనేది చెప్పచ్చు. ఇక శుక్రుడు కూడా 4 వరకు కర్కాటక రాశిలో సంచారం చేసి 10లో సంచారం చేస్తున్నాడు. శుక్రగ్రహం వల్ల మిశ్రమ ఫలితాలే గోచరిస్తాయి ఎక్కువగా. అయితే 7 వరకు బుధుడు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి వక్రించి 23 వరకు మిథున రాశిలో సంచారం చేస్తాడు. తదుపరి వక్రత్యాగం చేసి మాసాంతం వరకు కూడా అక్కడే ఉంటాడు అనమాట. అయితే ఈ ధనుసు రాశి వారికి సూర్యుల బుధాదిత్య యోగం కొద్దిపాటి ఏర్పడుతుంది, కొద్ది కాలంగా ఉంటుంది. అయితే గురువు, బుధుడు, శుక్రగ్రహాల సంచారం ఈ రంగాల్లో ఉన్నవారికి కొద్దిపాటి లాభాలు, మరికొన్నిట్లో జాగ్రత్తలు కూడా ఈ గ్రహాల వల్ల తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా మీరు తీసుకునే నిర్ణయాలు, ఓర్పు భవిష్యత్తుని నిర్ణయిస్తాయి కాబట్టి. అలాగే బుధగ్రహం వక్రించడం వల్ల కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు, వ్యాపారంలో విషయాలకు వస్తే కనుక కొద్దిపాటి ఇది కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే బుధాదిత్య యోగం కేవలం విద్యార్థులకు కూడా బాగా పనికొస్తుంది. వ్యాపారంలో మాట పట్టింపులు, కుటుంబంలోనూ మాట పట్టింపులు బుధుడు వక్రీకరించడం వల్ల మెయిన్గా ఉంటాయి కాబట్టి బాగానే ఉంది. గ్రహాలు ఒకవైపు ఇబ్బంది పెడుతున్నాయి కొన్ని గ్రహాలు, మిగతా గ్రహాలన్నీ కూడా. ఓన్లీ గురువు బాగున్నాడు, 18 నుంచి సూర్యుడు బాగున్నాడు, 10లో కేతువు బాగున్నాడు. మిగతా గ్రహాలన్నీ కొంచెం ఇబ్బంది పెడుతున్నా సూర్యుడు భాగ్య బలం వలన మిమ్మల్ని కొంతవరకు కాపాడుతుంది అనేది చెప్పచ్చు ఈ విషయాలకి. అయితే ఒక్కొక్క రంగం నుంచి కూడా ఎలా ఉంటుంది, కొన్ని విషయాల్లో ఇబ్బంది పెడుతున్నా అనేది చూద్దాం. గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటే సూర్యుడు, బుధుడు, శుక్రుల సంచారం అనుకూలంగా, గురువు ఇంకా సంచారం మీకు ఆధ్యాత్మికంగాను ధైర్యాన్ని ఇస్తుంది. గురువు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఎక్కువగా అంత ఫలితాలు మామూలుగా ఉండవు. గురు దృష్టిలు కూడా 12, 4, 8 మీద, 2 మీద, 4 మీద ఉండటం జరుగుతుంది కాబట్టి అంత 2 మీద దృష్టి ఉన్నప్పుడు గురు సంచారం, గురు దృష్టి బాగానే ఉంటుంది. కాబట్టి అష్టమంలో గురువు ఎంతైనా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి కొద్దిపాటి ప్రభావాలు అయితే చూపిస్తాడు. అయితే రంగాల వారీగా ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా ధనుసు రాశి వారికి ఈ జూలై మాసంలో ఆరోగ్య విషయంలో ఒక మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. అధిక ఒత్తిడి ఎక్కువగా గురవుతారు. ప్రయాణాల వల్ల ఎక్కువగా అలసట, చిన్నపాటి నొప్పులు ఇవన్నీ కూడా ఫీల్ అవుతారు. ముఖ్యంగా తీవ్రమైన సమస్యలు ఎక్కువగా లేనప్పటికీ కూడా కడుపు లేదా జీర్ణక్రియకు సంబంధించిన చిన్న సమస్యలు ఎదుర్కొనేది కనిపిస్తుంది ఈ జూలై మాసంలో ఆరోగ్యపరంగా ధనుసు రాశి వారు. ఇక ప్రతిరోజు కూడా వీరు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అనేది సూచించడం జరుగుతుంది. అయితే ఇక ఫైనాన్షియల్గా చూద్దాము. షేర్ మార్కెట్ కానీ, ఆర్థికంగా కానీ, ఇది ఆర్థిక పరిస్థితి అయితే ఈ ధనుసు రాశి వారికి స్థిరంగానే ఉంటుంది, నిలకడగా ఉంటుంది. అయితే ఊహించిన ఖర్చులు వచ్చే అవకాశాలు అయితే ముందు జాగ్రత్త అవసరం. ఊహించిన ఖర్చులు వస్తాయి కాబట్టి ఈ ఊహించిన ఖర్చులు అనేది గోచారంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి ముందు జాగ్రత్తగా తీసుకోండి. షేర్ మార్కెట్లో అయితే కనుక రిస్క్తో కూడిన పెట్టుబడులకు ఈ మాసం అంత అనుకూలం లేదు కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది. ఎంత అనుభవించిన సలహా ఉన్నా కానీ ఒకవేళ వాళ్ళు సలహా తీసుకుని పెట్టుబడులు పెట్టాలి అనేది బాగా కోరుకుంటే వారి సలహా తీసుకోవాలి.
ఇక కొత్త ఆస్తి కొనుగోళ్లు, భూములకు సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కూడా ఈ మాసంలో అంత ఆశాజనకంగా ఉండవు, నిదానంగా సాగుతాయి. వాహనాలు నడిపేటప్పుడు అయితే కనుక అత్యంత జాగ్రత్త అవసరం ఈ ధనుసు రాశి వారికి. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వేగంగా పోకుండా ఉండటం ఎంతైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ ధనుసు రాశి వారి జూలై మాసంలో. ఇక ఉద్యోగస్తులకైతే ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్ వచ్చే అవకాశాలు, ప్రమోషన్ జూన్ వారికి ప్రమోషన్స్ రావడాలు, బదిలీల కోసం ఎదురు చూస్తున్న వారికి బదిలీలు, ట్రాన్స్ఫర్స్ రావడాలు, శుభవార్తలు వినటాలు, ట్రాన్స్ఫర్ గురించి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి ఈ గోచారంలో ఉద్యోగస్తులకైతే. ఇక పోటీ పరీక్షలకి విద్యార్థులకి, కాంపిటీషన్ పరీక్షల్లో ఉన్న వాళ్ళకి, మామూలు విద్యార్థులకి కూడా ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. ఎంతైనా పట్టుదలతో చదివితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఉన్నత విద్య మరియు విదేశీ ప్రయాణాలు, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వారు కూడా, విద్య కోసం ప్రయత్నించే వారికి, విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఈ మాసం అంతా కూడా కలిసి వస్తుంది అనేది సూచిస్తుంది ఈ ధనుసు రాశి వారికి. ఇక వ్యాపారాలు, బిజినెస్ పరంగా చూస్తే కనుక ఈ ధనుసు రాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో ఆటంకాలు ఎదురవుతాయి అనేది సూచిస్తుంది. అయినా కానీ వీరు అధిక తెలివితేటలతో చాకచక్యంగా అధిగమించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక పార్ట్నర్షిప్ చేసేవారైతే కనుక ఎలాంటి కొత్త నిర్ణయాలకి తీసుకోకుండా ఉండటం మేలు. ఒకవేళ అలా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటే కనుక 1-2 సార్లు ఆలోచించి అడుగు వేయడం మంచిది. అంత అనుకూలంగా లేదు ఈ జూలై మాసంలో ధనుసు రాశి వారికి పార్ట్నర్షిప్. ఇక కుటుంబంలో అయితే కనుక కుటుంబ విషయాలకి, సంబంధాల విషయాలకి చిన్నపాటి వివాదాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ మాట తీరులో ఎక్కువగా అపశృతి తెలకుండా చూసుకోవటం మంచిది. తల్లిదండ్రుల ఆరోగ్యం అయితే కనుక వారి పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. వారికి కూడా కొద్దిపాటి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ఏవైనా సరే దీర్ఘకాలిక సమస్యలు ఉంటే కనుక వెంటనే వైద్యులను సంప్రదించాలి అనేది ఇక చెప్పటం జరుగుతుంది. అంత అనుకూలంగా లేవు ఆరోగ్యపరంగా కూడా. కాబట్టి ఇక ఈ ధనుసు రాశి వారికి కోర్టు కేసులు ఉన్న, వివాదాలకు సంబంధించిన విషయాలకు ఉన్న కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు ఈ మాసంలో. ఆ 2 విషయాలకి ధనుసు రాశి వారిని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఏ పని చేయకండి. ఈ విషయాలు, కోర్టు విషయాలకు కానీ, వివాదాల విషయాలకు కానీ న్యాయ నిపుణుల సలహాలు అంటే లాయర్ల సలహాలు తీసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. ఇది ఈ ధనుసు రాశి వారికి కొద్దిపాటి ఆదమ ఫలితాలే కనిపిస్తున్నాయి ఈ మాసంలో. చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది చెప్పిన పాయింట్ల వరకు కూడా. అయితే ధనుసు రాశిలో నక్షత్రాల వారీగా ముఖ్య సూచనలు కూడా తెలుసుకుందాము. ధనుసు రాశిలో మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ఉంటాయి. మూలా నక్షత్రం కేతు అధిపతి, పూర్వాషాఢ నక్షత్రం శుక్రుడు, ఉత్తరాషాఢ నక్షత్రం సూర్యుడు అనమాట. ఇక మూలా నక్షత్రం వాళ్ళకైతే కనుక ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. వీరికి ఎక్కువగా ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్త అవసరం. ఇక పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి కొత్త పనులు ప్రారంభించడానికి ఈ మాసం అనుకూలంగా ఉంది అనేది సూచిస్తుంది. కుటుంబంతో అయితే ఆనందంగానే గడుపుతారు, బాగానే ఉంది ఆ విషయాలకి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకైతే కనుక కెరీర్ పరంగా చాలా మంచి పురోగతి, అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో మాత్రం చాలా అశ్రద్ధ చేస్తున్నట్టయితే కొద్దిపాటి విపరీత బాధలు పడాల్సి ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకండి, అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ ధనుసు రాశి వారికి కొద్దిగా ఘాటుగా అధమ ఫలితాలే కనిపిస్తున్నాయి. కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహారాలు కూడా సూచిస్తాను. ఎవరికీ కూడా డబ్బు అప్పుగా ఇవ్వకండి. ఇస్తే తిరిగి రావడం కష్టం ఈ మాసంలో ఈ ధనుసు రాశి వారికి. ఇక ప్రతిరోజు కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన లేదా విష్ణు సహస్రనామం వినడం, చదవడం వలన అన్ని ఆటంకాలు తొలగిపోతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ ధనుసు రాశి వారికి సూచించిన సూచనల మేరకి పరిహారాలు కానీ, జాగ్రత్తలు కానీ, సూచనలు పాటిస్తూ కొద్దిపాటి జాగ్రత్తలతో ఈ జూలై మాసంలో ఉండాల్సిందిగా సూచించడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.